హలో గాయస్, నా పేరు మెహబూబ్. మీ టెక్ ఎవ్రీడే ఛానల్కి స్వాగతం. సో ఇవాల్టి టెక్ ఎవ్రీడేలో నేను ఏం చెప్పబోతున్నానంటే payeer.com అండి. ఓకేనా? సో ఈ payeer.com అంటే ఏమి, ఎందుకు అంటే, సో చాలామంది అడుగుతున్నారు. సో ఇలా మీరు ఈ payeer.com వల్ల ఏం ఉపయోగం అంటే, సో ఏదైనా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైన్వి చేస్తూ ఉంటాం కదా, పార్ట్ టైం జాబ్స్. అలాంటి దాంట్లో మనకు అవి డాలర్స్లో వస్తుంటాయి. నేను రెండు చెప్పాను. కొన్ని దాంట్లో పేపాల్ ఆప్షన్ ఇస్తారు, కొన్ని దాంట్లో పేయిర్ ఆప్షన్స్ ఇస్తారు. సో అలాంటి దానికోసమే నేను ఇప్పుడు payeer.com గురించి చెప్తున్నానండి. సో ఇందులో మనం ఎంత సులువుగా అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు అనేది మీకు చెప్తున్నాను. సో ఈ payeer.com అనే లింక్ని నేను నా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు ఈ payeer.com అని ఓపెన్ చేయగానే మీకు ఇలాంటి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఇందులో మీకు ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేయండి. సో క్రియేట్ అకౌంట్ అనగానే మీరు ఆ రిజిస్టర్ పేజ్కి వెళ్ళిపోతారనమాట. లేదంటే డైరెక్ట్గా నేను ఈ లింక్ ఇస్తాను, డైరెక్ట్ ఆ లింక్ యూస్ చేసుకొని మీరు payeer.comలో మీరు ఓపెన్ చేసుకోవచ్చు అకౌంట్. సో ఇక్కడ నేను మన ఈమెయిల్ ఏముందో అది పెట్టుకోవాలండి ఇక్కడ. సో తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చా అంటే 56728 ఇక్కడ కనపడుతుంది కదండి క్యాప్చా. సో ఇక్కడ ఏముందో అదే మనం ఇక్కడ టైప్ చేసుకోవాలి. సో అలా టైప్ చేసుకొని మనం ఏం చేయాలి, ఇక్కడ క్రియేట్ అకౌంట్ అనేది గ్రీన్ కలర్గా మారుతుంది. మీరు ఏమైనా రూల్స్ అవి చదువుకోవాలంటే ఇక్కడ రూల్స్ అనే ఒక బటన్ ఇచ్చారు. సో అది క్లిక్ చేసుకుంటే దీంట్లో ఉన్న టర్మ్స్ అండ్ పాలసీస్ అన్నీ చూపిస్తారు. సో వన్స్ మీరు క్రియేట్ చేసుకుంటే చూసారా, ఇక్కడ గ్రీన్ టిక్ మార్క్ వస్తుందంటే ఇది ఇప్పటి వరకు ఎప్పుడు అవ్వలేదు అని యూస్. సో ఏదన్నా ఎగ్జిస్టెడ్ ఉంటే అది రెడ్ మార్క్ వచ్చేస్తుందండి. సో నెక్స్ట్ మనకు ఒక మెయిల్ అయితే వచ్చింటుంది, ఇక్కడ చూద్దాం. వెరిఫికేషన్ కోడ్ అయితే వచ్చింది. సో 41578 ఓకేనా. సో జస్ట్ క్రియేట్ అకౌంట్. సో కన్ఫర్మ్ చేసుకుంటే మీది అకౌంట్ అనేది వ్యాలిడ్ అని వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ మీకు పాస్వర్డ్ మీరు కన్నా జనరేట్ చేసుకోవచ్చు, లేదంటే అది ఆటో జనరేట్ చేసుకుంది అదన్నా పెట్టుకోవచ్చు. సో ఇన్ఫర్మేషన్ మీరు సేవ్ చేసుకోమని చెప్తుంది. ప్లీజ్ సేవ్ ఇట్ ఇన్ ఏ సేవ్ ప్లేస్. సో మీరు ఇది స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి, లేదు ఇంకా ఏమైనా చేసుకోవాలంటే అలా మీరు గుర్తుపెట్టుకుంటారంటే ఎక్కడైనా ఇది రాసుకొని పాస్వర్డ్ ఇది, సీక్రెట్ కోడ్ ఇది అని రాసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మీరు నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు నేమ్, మీ నేమ్ అడుగుతుంది. సో మీది కంగ్రాచులేషన్స్ కంప్లీట్ దిస్ ప్రాసెస్ బై ఎంటరింగ్ యువర్ నేమ్ అండ్ కంట్రీ అంటుంది. సో కంప్లీట్ చేసేద్దామండి. సో మన పేరు వచ్చేసి మెహబూబ్, మనదే కదా. సో టెక్ ఎవ్రీడే అనే పెట్టుకుందాం. సో మన కంట్రీ వచ్చేసి ఇండియా. ఓకేనా, మీరు వేరే ఏదైనా యూఎస్లో కానీ ఎక్కడైనా ఉంటే అది కూడా పెట్టుకోండి. సో డన్, బూమ్ అండి, అంతే సింపుల్. చూసారా ఇక్కడ. సో ఒక్కసారి లాగిన్ సేవ్ అవ్వగానే మనం అంతా చేసుకున్నదంతా క్రియేట్ చేసుకోగానే సో ఇక్కడ మరీ ఇది ఒక ప్లీజ్ సేవ్ దిస్ లాగిన్ అని చూపిస్తుంది. సో ఇక్కడ మీకు డౌన్లోడే TXT ఫైల్ అంటుంది, అంటే ఒక టెక్స్ట్ ఫైల్లో డౌన్లోడ్ అవుతుంది. క్లిక్ చేయండి దీని మీద. సో ఇలా మీకు ఒక టెక్స్ట్ ఫైల్లో డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో తర్వాత వచ్చి గాయస్ ఈ వచ్చిన దాన్ని మీరు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా ఏమైనా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు గాయస్. ఇక్కడ మీకు ఎలా చూడాలంటే, సో ఇక్కడ మీకు యాడ్ అని ఉంది కదా, మీరు ఏమన్నా మనీని యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఏ అకౌంట్లో యాడ్ చేయాలి, USDలోనా లేకుంటే ఇంకో వేరే యూరోసా, క్రిప్టో కరెన్సీ అని ఎక్కడి నుంచి యాడ్ చేయాలంటే మీరు మాస్టర్ కార్డా ఏది ఉంటుందో అది మీరు అది క్లిక్ చేయగానే మీకు అన్ని డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతుంది. తర్వాత ఎంత అమౌంట్ యాడ్ చేయాలి ఏం కదా అనేది అంతా చూపిస్తే తెలుస్తుంది. లేదు నా దగ్గర అమౌంట్ వచ్చింది దీంట్లో, సో ఇక్కడ చూస్తున్నారు కదా $0 అని. సో ఇక్కడ ఒకవేళ మీ దగ్గర బ్యాలెన్స్ ఉంది, మీరు విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారు, సో ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి పేరు నుంచి మీరు ఏ అకౌంట్లో కావాలంటే ఆ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ టు పేయిర్ వ్యాలెట్ అని ఉంది. సో మీ ఫ్రెండ్ది ఎవరిదైనా పేయిర్ వ్యాలెట్ ఉంది, అక్కడ పంపాలంటే ఇట్లా మనం పేటిఎం టు పేటిఎం వ్యాలెట్ ఎలా పంపిస్తామో అలా. సో లేదు నాకు వేరేది ఏదైనా ఉంది, బిట్కాయిన్ ఉంది, లేదు నేను వచ్చేసి విజా నాకు బ్యాంక్లో చేసుకోవాలనుకుంటున్నాను, సో అక్కడ కార్డ్ నెంబర్ అవన్నీ రాసేస్తే మనకు ఆటోమేటిక్గా ఆ అమౌంట్ ఎంత అనేది మీరు ఇక్కడ వేసేస్తే సెండ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు
వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు చూపిస్తుందండి 2.5% ఇవని. సో ఇవన్నీ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్గా తీసుకుంటారు, ఎందుకంటే కన్వర్ట్ చేస్తుంది కదా అది డాలర్ టు మన బ్యాంక్లోకి. సో దానివల్ల అది కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకుంటుంది. సో మీకు ఏది సులువుగా ఉంటుందో మీ మాస్టర్ కార్డా వీసా కార్డా దేంట్లో చేయాలంటే అలా చేయండి. మీరు ఏమైనా పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసేయండి. సెక్యూరిటీ మీ పాస్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేసుకోండి. ఏదైనా మీకు ఈమెయిల్ కొత్త సెక్యూరిటీ పెట్టాలనుకుంటారు అలాంటివి. సో ఏదైనా టెంప్లెట్ అని ఇవన్నీ అవసరం లేదు మీకు, ఎందుకంటే మనకు జస్ట్ కావాల్సింది సెండ్ అంతే. ఎందుకంటే మనం ఏదైనా పార్ట్ టైం జాబ్స్ కోసం ఏదైనా వెబ్సైట్స్లో మనకు అఫిలియేట్ లింక్స్ క్లిక్ చేస్తే $US ఇస్తారు కదా, సో అలాంటి దానికోసం మనం పేయర్ అనేది యూస్ చేస్తాం. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టాను గైస్. సో ఇలాంటివి ఇంకా మీకు కొత్త అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యూస్ చేయాలో నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను గైస్. మీకు ఇంకా ఇలాంటివి ఏదన్నా మీకు కాంప్లికేటెడ్గా ఉంది, డిఫికల్ట్గా ఉంది, ఇలాంటి అకౌంట్ నాకు ఎలా చేయాలో అర్థం కావట్లేదు చెప్పండి అని నాకు చెప్పినా నేను అది ప్రాసెస్ నేను మంచిగా యూట్యూబ్లో మన తెలుగు భాషలో చెప్తాను గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.